వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోర్స్ గురించి తెలుసుకుందాం. ఫోర్స్ డెఫినేషన్ చూస్తే, ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ టు మూవ్ ద ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇది ఏ అనే ఆబ్జెక్ట్ అనుకుంటే దాని మీద ఒక ఫోర్స్ అంటే మనం కొంచెం బలాన్ని లేకపోతే స్ట్రెంగ్త్ని అప్లై చేస్తే, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఏదైనా పెన్ని, ఇక్కడ పెన్ ఉంది, ఈ పెన్ని ఇక్కడ నుంచి, పెన్ ఇలా ఉందంటే మనం ఇటు సైడ్ నుంచి నేను ఫోర్స్ ఇలా అప్లై చేశాను, మూవ్ అయింది, అది ఫోర్స్. అదే ఫోర్స్ అంటారు. ఒక డైరెక్షన్లో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో నేను ఇటు సైడ్ నుంచి ఇలా మూవ్ చేశాను కాబట్టి ఈ డైరెక్షన్లో అయింది. అంటే మనం ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లోనే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ దీని మీద ఏ అనే ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అయింది. ఇది కొంచెం డిస్టెన్స్ మూవ్ అవ్వి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వస్తే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాము, డిస్టెన్స్ అని కూడా అంటాము. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్ ఇస్ ద కెపాసిటీ టు డూ వర్క్. అంటే మనం ఏదైనా పని చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ పెట్టిన పెన్ను ఇక్కడికి మూవ్ చేయాలంటే మనకు ఫోర్స్ ఖచ్చితంగా కావాలి. ఇది నేను లిఫ్ట్ చేసి పెట్టాను, కానీ మనం ఒక ఫోర్స్ ఇలా దాన్ని జరుపుతున్నట్టు కనుక ఇమాజిన్ చేసుకుంటే, ఇలా జరుపుతుంటే మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లో ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. దీన్నే ఫోర్స్ అంటాం. దీనికి ఫోర్స్ చేయడానికి ఫోర్స్ ఉంటేనే మనం వర్క్ చేయగలం, ఏ ఫోర్స్ అయినా ఉంటే. ఇప్పుడు వర్క్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఆబ్జెక్ట్ ఉంది, దీని మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తాం. ఇది కొంచెం డిస్ప్లేస్మెంట్ చేసి ఈ పొజిషన్కి వస్తుంది. ఫస్ట్ ఏ అనే పొజిషన్లో ఉంది, కొంచెం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఇది మూవ్ అయ్యి ఈ పొజిషన్కి వస్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి మూవ్ అయిందనుకోండి, ఆ మధ్యలో ఒక కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, మధ్యలో ఉన్న డిస్టెన్స్నే ఏమంటామంటే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు ఫార్ములా చూసినట్టయితే, మనం వర్క్ ఫార్ములా చూసినట్టయితే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము ఇంటూ డిస్టెన్స్, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అని వర్క్ని డిఫైన్ చేయొచ్చు. డిస్టెన్స్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా మనం ఒకలాగే తీసుకోవచ్చు, కానీ డిఫరెన్స్ ఏంటంటే డిస్టెన్స్కి డైరెక్షన్ ఉండదు, కానీ డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది. అదే చిన్న డిఫరెన్స్, కానీ మ్యాక్సిమం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఒకటే. నెక్స్ట్ ఫోర్స్ యొక్క ఫార్ములా చూసుకుంటే, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, దీని ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అండ్ దీని యూనిట్స్ ఏంటంటే ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ 2 యూనిట్స్ ఉంటాయి. ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్. సిజిఎస్ యూనిట్ మనం మ్యాక్సిమం యూస్ చేయము, కానీ తెలుసుకుంటే మంచిదే. సిజిఎస్ యూనిట్ మనం మ్యాక్సిమం యూస్ చేయము, కానీ మనం ఎస్ఐ యూనిట్ మాత్రం కంపల్సరీ తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే, ఎం అంటే మాస్ అంటే నథింగ్ బట్ వెయిట్ అని చెప్పొచ్చు. దీన్ని డెఫినేషన్ కింద చెప్పాలంటే ద మెజర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఏ బాడీ. అంటే అది ఎంత వెయిట్ ఉంది. ఇక్కడ ఒక ఏ అనే బాడీ ఉంటే దాన్ని ఒక వెయిట్ మెషిన్ మీద పెడితే ఒక 100 grams ఉంది, ఇది దాని మాస్ అని చెప్తాం. వెయిట్ మాస్ మ్యాక్సిమం ఒకటే, చిన్ని డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ఎప్పుడు కూడా డిఫరెన్స్ని చెప్పరు, వెయిట్ మాస్ ఒకలాగే తీసుకుంటారు. కాబట్టి యూనిట్స్ కూడా
వెయిట్కి కిలోగ్రామే, మాస్ కూడా కిలోగ్రామే యూనిట్స్. కిలోగ్రామ్ అనేది SI యూనిట్స్ ఆఫ్ వెయిట్ అండ్ మాస్. ఇప్పుడు యాక్సిలరేషన్కి వచ్చేస్తే యాక్సిలరేషన్ని ఏతో డినోట్ చేస్తాము. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్కి, అంటే ఒక టైం ఉంది. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ టైం ఉంది. ఆ 30 సెకండ్స్ టైంలో ఒక ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్లో వెళ్ళింది, లేదంటే ఎంత చేంజ్ అయింది, దాని స్పీడ్లో ఎంత చేంజ్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కారు ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ ఒక 10 km/h ట్రావెల్ చేస్తుంది. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక హైవే అనుకోండి, పెంచుతారు కదా. అలా వచ్చినప్పుడు కొంత టైం తర్వాత, ఒక 30 minutes తర్వాత మళ్ళీ దాని స్పీడ్ ఎలా అయిందంటే, హైవే మీద వెళ్ళింది, అప్పుడు దాని స్పీడ్ ఒక 20 km/h వెళ్తుంది. సో ఇది ఇక్కడ వెలాసిటీలో చేంజ్ వచ్చింది. ఇది వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీలో చేంజ్ వచ్చింది. దేంతో? టైంతో పాటు చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ 10:30 అయిందనుకోండి, ఇక్కడ 10:40 అయింది. ఇక్కడ 10:30 అప్పుడు 10 km/h వెళ్తుంది. ఇక్కడ 10:40 అప్పుడు 20 km/h వెళ్తుంది. చేంజ్ వచ్చింది విత్ టైమ్ 10 minutes టైం డిఫరెన్స్తో. అంటే టైం ఇప్పుడు 31 minutes, 32 minutes, 10:31, 10:32, 10:33 ఇలా టైం పెరుగుతున్నప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, చేంజ్ అయింది. సో ఈ చేంజ్ అవ్వడాన్నే మనం యాక్సిలరేషన్ అని అంటాం. సో ఇది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పొచ్చు. దీన్నే మనం న్యూటన్స్ సెకండ్ లాలో కూడా చెప్పారు. న్యూటన్స్ సెకండ్ లాలో ఏంటంటే ఇదే న్యూటన్ సెకండ్ లా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మన నెక్స్ట్ వీడియోలో న్యూటన్స్ లాస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.